ఇవాళ ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాయో మీకు తెలుసు. ఆంధ్రజ్యోతి వీకెండ్లో దుర్భాషలాడితే దానికి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తాడు, లోకేష్ గారు సపోర్ట్ చేస్తాడు. నాకు ఆశ్చర్యం వేసిందంటే చివరికి వెంకయ్యనాయుడు గారు కూడా సపోర్ట్ చేశాడు. వెంకయ్యనాయుడు గారు అంటే కాస్త విలువలు ఉన్నాయనేటువంటి అభిప్రాయం ఉండేది నాకు. ఖండించి అంటారు, దాడి ఎక్కడ జరిగిందని అడుగుతా ఉన్నాను. నేనున్నాను ఆంధ్రజ్యోతి ఆఫీసు ముందు, నా మీద కూడా కేసు పెట్టారు. దాడి ఎక్కడ జరిగింది? నిరసన చెప్పేటటువంటి కార్యక్రమం చేశాం, స్లోగన్స్ ఇచ్చాం. అది దాడి అని ఎవరో చెబితే వెంకయ్యనాయుడు గారు ఖండించడం, దాన్ని వేరే రకంగా మాట్లాడటం చూసి నాకు కాస్త బాధేసిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా పెద్ద నాయకుడు, ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తెలుసుకోకుండా మాట్లాడాడో తెలిసి మాట్లాడాడో నాకు అర్థం కాలేదు, కానీ ఆయన ఒకసారి పునరాలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి మమ్మల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే మేము చూస్తూ సహిస్తూ ఊరుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా లక్ష్మి గారు, మరి మొన్న మేమందరం కాంటెస్ట్ చేస్తే ఓడిపోయాం. రాబోయే కాలంలో ఆమె తప్పనిసరిగా నెల్లూరు గంగాధర్ 2గా చేలుతుందో 3గా చేలుతుందో నాకు తెలియదు, కానీ ఏదో ఒక చోట నుంచి ఆమె శాసనసభకు తప్పనిసరిగా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 33% రిజర్వేషన్లు మహిళలకు వస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి తెలిసి మరి నారాయణ స్వామి గారు వాళ్ళ అమ్మాయికి ఇచ్చారో మరి ఏమో తెలియదు, కానీ కాస్త ముందే ఆయన మంచి నిర్ణయం తీసుకున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే దీనిలో ఈ కాపు సంఘానికి సంబంధించిన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద స్టడీ చేస్తాం. నేను ముఖ్యంగా జనసేన నాయకులు అడుగుతా ఉన్నా, అయ్యా ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకున్నారు. ఎందుకంటే మీరు భాగస్వాములు కదా, కాపులకు అన్యాయం జరుగుతుందని గొగ్గోలు పెడుతున్నారు. లెక్కలు కనిపిస్తా ఉన్నాయి. కార్పొరేషన్లో నిధులే కేటాయించుకోకుండా కాపులకు అన్యాయం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి బాధ్యత జనసేనకు లేదని అడుగుతాను. ఎందుకంటే జనసేన అంటే కాపులు ఎగబడేసి ఓట్లేశారు. జనసేనకి వేయటం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా వేశారు. వేసే చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావడానికి బలిజలే కారణం అనేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడి ఉన్నది. కాబట్టి బలిజలకు ఏమి న్యాయం చేశారు అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు నోరు ఎత్తవలసినటువంటి అవసరం ఉంది. నోరు ఎత్తకపోతే కాపులకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మాకు ఇక్కడ కాపు సంఘానికి సంబంధించి ఈ రాయల్ గారు ఇచ్చాడు, జాతీయ కాపు సంఘం నాయకులు బలిజరాయుడు గారు, గోపీరాయల్ గారు. తప్పనిసరిగా దీని మీద మేము స్టడీ చేస్తాం. ఎంతెంత నిధులు ఇచ్చారు, ఎంతెంత నిధులు ఇవ్వలేదు, మా ప్రభుత్వంలో ఎంత ఇచ్చాం, ఈ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు, ఈ కంపారిజన్ అంతా స్టడీ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని, కాపు సంఘాలు కూడా దీన్ని పునరాలోచించుకోవాలి. ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు కూడా మాకు సహకరించి దీని మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాల్లో మీరు పాల్గొవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పను.